దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ వీడియోలో ప్రత్యేకించి ఉపవాసం మనం ఉండాలా, ఉపవాసం ఉండాల్సి వస్తే ఎందుకు ఉండాలి అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం నుండి విశదీకరించడానికి నేను ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. సాధారణంగా ఈ జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ ఛానల్లో ఎప్పుడు కౌంటర్ వీడియోస్ అనేవి మీరు ఒక్కటి కూడా చూసుండరు. సెటైరికల్ మెసేజెస్ కూడా చూసుండరు. డిబేట్స్ కూడా చూసుండరు. చాలామందితో ఇంటర్వ్యూస్ చేశాను. ఆ ఇంటర్వ్యూస్ మాత్రం చూసుంటారు. నేను చేసినటువంటి బైబిల్ వ్యాఖ్యానాలు, దేవుని సందేశాలు, బహిరంగ సభల్లో నేను మాట్లాడినటువంటి వర్తమానాలు సుమారు 1400 వీడియోలతో జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ ఛానల్ మీ ముందు ఉంది. అయితే ఈరోజు నేను ఎదుర్కొన్నటువంటి ఒక సంఘటనను క్రోడీకరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విశదీకరించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మన మధ్య అనుకోకుండా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో నా కంట తారసపడింది. ఆ వీడియో మీద థంబ్నెయిల్ పేరు వేషధారుల ఉపవాసం అని ఉంది. సరే, చూసే టైం ఉంది. ఆ వీడియో మీద క్లిక్ చేశాను. అది జాన్ పాల్ గారు అనేటువంటి ఒక సేవకుడు మాట్లాడినటువంటి వీడియో. ఈరోజు నేను చేస్తున్నటువంటి ఇలాంటి వీడియో గతంలో ఎప్పుడూ మన ఛానల్లో మీరు చూడలేదు. బహుశా భవిష్యత్తులో కూడా నేను చేసే అవకాశం బహుశా ఉండదు. ఎందుకంటే డిబేట్లకి, వాదోపవాదాలకి, సెటైరికల్ మెసేజెస్కి, ఇంకా కాంట్రవర్షియల్ మెసేజెస్కి నేను అత్యంత దూరంగా ఉంటాను. దేవుని పరిచర్య చేస్తూ ఉంటాను. జాన్ పాల్ గారు చేసినటువంటి ఆ వీడియోలో నేను ఒక మాట విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ మాట నేను మీకు వినిపిస్తాను, వినండి. ఉపవాసం అనేది పాప ప్రాయశ్చిత్తం కోసం మాత్రమే చేయాలి. ఒకవేళ ఈరోజు మీకు పాప భారం ఎక్కువైంది, నేను పాపం చేశాను, ఏం చేయొచ్చు? ఉపవాసం అంటే పాపాలు క్షమించమని అడగచ్చు. వారం అంతా అనిపిస్తే వారం అంతా చేయకూడదు, చేయొచ్చు. సంవత్సరం అంతా అనిపిస్తే సంవత్సరం అంతా చేయొచ్చు. నాకు అనిపిస్తే అనుకో నేను ఉపవాసం ఉండొచ్చు. మీకు అనిపిస్తే మీరు ఉండొచ్చు. ఉపవాసం అనేది పాప క్షమాపణ కోసం మాత్రమే. ఇక వేరే దేనికి ఉపవాసం ఉండాల్సిన అక్కర్లేదు. ఇక దేనిని అంత తీవ్రంగా మనల్ని మనం బాధపరుచుకుంటూ అడగాల్సిన అక్కర్లేదు. ఈ వ్యాఖ్యానం నేను విన్నాక చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. చాలా వీడియోలు చూస్తుంటాను, చాలామందికి అప్రిషియేట్ చేస్తూ కామెంట్స్ పెడతాను, లైక్ చేస్తూ ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను. కానీ ఈ వీడియో చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురై ఒక కామెంట్ పెట్టాను. నేను పెట్టినటువంటి ఆ కామెంట్ కొరకు జాన్ పాల్ గారు ఒక వీడియో ప్రత్యేకించి చేసి, గఫూర్ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి, మీరు ఇది వింటున్నారనుకుంటున్నాను, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఒక పాస్టర్ గారు నాకు పంపించడం జరిగింది. చూశాను, విన్నాను. ఆ వీడియోలో నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, జాన్ పాల్ గారు వారి యొక్క భాష గౌరవంగా మాట్లాడినటువంటి ఆ భాషను బట్టి
జాన్ పాల్ గారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఒక పౌరునిగా, దేవుని యొక్క సేవకునిగా మీరు అనే పదప్రయోగం మేము చాలా గౌరవంగా స్వీకరిస్తాం. ఎదుటి వారిని కూడా మీరు అనే పిలుస్తాం. విన్నాడు, వచ్చాడు, కామెంట్ చేశాడు, ఇలాంటి ఏకవచన ప్రయోగాలు మేము అవమానకరంగా భావిస్తాం. ఇక్కడ సంప్రదాయం, సంస్కృతి అది. సరే, ఇక విషయంలోకి వస్తే జాన్ పాల్ గారు మాట్లాడినటువంటి భాష గౌరవంగా ఉంది. వారిని కూడా నేను చాలా గౌరవంగానే ఈ వీడియోలో మాట్లాడతాను. ఇది కౌంటర్ వీడియో కాదు. కౌంటర్ వీడియోలు చేయడానికి నాకు ఇష్టం ఉండదు. ఈ వీడియో తర్వాత మరలా ఆయన నా పేరు పెట్టి పదే పదే మరొక ఎక్స్ప్లెనేషన్ చేసిన, మరొక ప్రశ్న నన్ను అడిగిన నేను స్పందించడానికి ఇష్టపడను. నేను పెట్టినటువంటి కామెంటే ఆయన ఆ వీడియోలో చూపిస్తూ వ్యాఖ్యానం చేశారు. ఇదిగో నేను పెట్టినటువంటి కామెంటు ఈ విధంగా ఉంది. ఆయన ఈ కామెంట్ చూపించారు. నేను పెట్టినటువంటి ఆ కామెంట్ పెట్టి మరలా 2 నిమిషాల్లోనే ఎడిట్ చేశాను. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి కామెంట్ అక్కడ ఉంటుంది ఇప్పుడు ఆయన వీడియోలో. సరే, నన్ను గురించి బహుశా ఒక పాస్టర్ గారేమో, సంఘ కాపరేమో, లేదంటే ఒక విశ్వాసేమో అని వ్యాఖ్యానించారు. జాన్ పాల్ గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా పేరు పాస్టర్ గఫూర్ షేక్. నేను ఎంఎస్సి డిఫార్మసీ చదువుకున్నాను. ఆ తర్వాత హిందీ పండిట్ చేసి ఎంటీహెచ్ మాస్టర్ ఆఫ్ థియాలజీ చదువుకున్నాను. నేను గత 35 సంవత్సరాలుగా విశ్వాస జీవితంలోనూ, 30 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలోనూ, సంఘాల కాపరిగాను దేవుని యొక్క కృపను బట్టి విశ్వాసంలో సాగిపోతూ ఉన్నాను. ఇది కేవలం నేనెవరినో మీకు తెలియదు కాబట్టి తెలియాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు నా గురించి, నా పేరు వ్యాఖ్యానించారు కాబట్టి, నా పేరు పెట్టి పిలిచి స్పందించేటట్లుగా మీరు వ్యాఖ్యానించారు కాబట్టి నేను మీకు వివరణ ఇస్తున్నా. మీరు మాట్లాడినటువంటి వేషధారుల ఉపవాసం అనేటువంటి వీడియోలో నాకు వచ్చినటువంటి అభ్యంతరం కేవలం ఉపవాసం పాప క్షమాపణ కోసం మాత్రమే చేయాలి అనేటువంటి వ్యాఖ్య దగ్గర మాత్రమే. సాధారణంగా ఒక దేవుని యొక్క సేవకునిగా నేను కూడా ఉపవాస కూడికలు అని పేరు పెట్టబడినటువంటి ఉపవాస కూడికలకు చాలా చోట్లకు పిలువబడుతూ ఉంటాను వర్తమానికునిగా. నేను అక్కడ వర్తమానాలు అందించి వస్తూ ఉంటాను. అయితే ఉపవాస కూడికలు జరుగుతున్నటువంటి ఆ కూడికలలో కూడా ఎక్కువ శాతం, అందరూ అని చెప్పను, ఎక్కువ శాతం ఉపవాసం ఉంటారు అని నేను అనుకోవడం లేదు. పేరుకి ఉపవాస కూడికలు, ఉపవాసం చెయ్యనటువంటి వారే ఎక్కువ మంది ఉంటారు. ఆ ఉపవాస కూడికలకు వస్తారు. చాలా చోట్ల ఉపవాస కూడికలు అయిన తరువాత అక్కడ భోజనాల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. సరే, ఉపవాస కూడికలని పేరు పెట్టుకున్నారు, అక్కడికి పిలువబడ్డాం. పిలువబడిన చోట దేవుని యొక్క వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పి రావడం అనేది మన పని. మీరు వేషధారుల ఉపవాసంలో వ్యాఖ్యానించినటువంటి మిగిలినటువంటి విషయాలకి నాకు అభ్యంతరం ఏమీ లేదు. వాస్తవానికి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క మాటల్లో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదివితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇలా చేస్తున్నారు.
ముఖాన్ని వికారంగా చేసుకోవద్దని, బిల్డప్ ఇవ్వద్దని ఉపవాసం చేస్తున్నట్లు, ఉపవాసం ఎలా చేయాలో అని కూడా యేసయ్య 17వ వచనంలో చెప్పాడు. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక ఎలా చేయాలి? రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలనని. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకుని నీ ముఖము కడుగుకును, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సరే, ఉపవాసం అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క మాటల్లోనే వ్యాఖ్యానించాడు. ఇక్కడ జాన్పాల్ గారు మీ అభిప్రాయం ఏంటో నా అభిప్రాయం ఏంటో బైబిల్ మీద రుద్దడానికి మీరు కానీ నేను కానీ చేస్తే దేవుడు దానికి ఒప్పుకోడు. అలాంటిది ఉపవాసం అనేది లేవీకాండంలో 16వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వచనాలను తీసుకుని ఉపవాసం కేవలం పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే చేయాలి అనేటువంటి వ్యాఖ్య మీరు చేసినప్పుడు సంఘాలలో అలజడి వస్తోంది, సంఘాలలో చాలా తీవ్రమైనటువంటి అనాలోచిత పరిస్థితులకు వెళ్ళిపోతారు అని గ్రహించి మీకు ఆ చిన్న కామెంట్ పెట్టాను. నేను చేసినటువంటి కామెంట్కి బదులుగా జాన్పాల్ గారు ఒక వీడియో చేసి నా కామెంట్ని స్క్రీన్ మీద చూపించి నా పేరుని పదే పదే ప్రస్తావిస్తూ చేసినటువంటి వీడియో ఒక పాస్టర్ గారు పంపించగా నేను చూశాను. ఆ వీడియో పూర్తిగా విన్నాను. ఆ వీడియో ఇంట్రడక్షన్ మీకు నేను వినిపిస్తున్నాను. వేషధారుల ఉపవాసం అంటూ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చేసినటువంటి ప్రసంగం. దాని కింద ఒక కామెంట్ వచ్చింది. కామెంట్ అనే కంటే ఒక ప్రశ్న కామెంట్ రూపంలో వచ్చింది. ఆ ప్రశ్న నేను చదివి వినిపిస్తాను. ఆ వీడియోకి వచ్చినటువంటి కామెంట్ ఏంటంటే, జాన్పాల్ గారు, ఉపవాసం కేవలం పాప క్షమాపణ పొందడానికి మాత్రమే ఉండాలా? మరి ఎస్తేరు, మొర్దెకై యూదుల ఉపవాసం ఎందుకు ఉన్నట్లు? యేసుక్రీస్తు వారు ఉపవాసం వల్ల మాత్రమే జరిగే క్రియను గురించి ఏమని చెప్పారు? మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో. అందుకు ఆయన ప్రార్థన వలననే, అనేక ప్రాచీన వ్రతులలో ఉపవాసం వలన అని ఉంటుంది. అక్కడ ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. నేను చేసిన కామెంట్ అది. వేషధారుల ఉపవాసం అనేటువంటి ఆ ప్రసంగంలో నేను చెప్పింది ఏంటంటే, లేవియాకాండం 16వ అధ్యాయంలో ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తారీఖు దేశమంతా మహావిశ్రాంతి దినాన్ని పాటించాలి. ఆ రోజు దేశమంతా తమ్ముడు తాము దుఃఖపరుచుకోవాలి. అలా దుఃఖపరుచుకుంటూ వారి సమస్త పాపాలకి క్షమాపణ కోసమని దేవుణ్ణి వేడాలి అని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి కదా. అలా ఆజ్ఞపూర్వకంగా మీరు ఉపవాసం ఉండాలి, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. కారణం ఏంటంటే మీ పాప క్షమాపణ కోసం మీరు వేడాలి అనేటువంటి ఆజ్ఞ లేవీకాండం 16వ అధ్యాయంలో ఉంది. ఈ ఉపవాసం అనేది పాప క్షమాపణ సంబంధించిన తప్ప మన ప్రతిరోజు జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ అప్పులు కానీ, రోగాలు కానీ, ఉద్యోగాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇలాంటి విషయాలకి ఉపవాసం అనే దాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉపవాసం ఉండాలి అంటే మీకు పాప భారం ఎక్కువైతే ఆ పాప భారాన్ని తీసివేయమని, పాపాన్ని క్షమించమని దేవుణ్ణి వేడుతూ ఉపవాసం ఉండండి. ఎందుకంటే లేవీకాండంలో చెప్పింది ఉపవాసం ఉద్దేశం పాప క్షమాపణ కోసమే అంటూ నేను వీడియో మాట్లాడాను. అయితే ఒక బ్రదర్, గఫూర్ శేఖర్ అనేటువంటి బ్రదర్ ఏమన్నాడు అంటే, ఉపవాసం కేవలం పాప క్షమాపణ పొందడానికి మాత్రమే ఉండాలా? ఎస్,
ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణకు మాత్రమే ఉండాలి అని లేవీకాండం 16వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఎలా అనగా, మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. ఇక్కడ పాప క్షమాపణ నిమిత్తము మాత్రమే ఉపవాసం చేయాలని ఎక్కడుంది? సరే, ఉపవాసం చేయాలి, దేవుని యొక్క ఆజ్ఞ. సరే, ఇంకా ముందుకు విందాం. మరి ఒకవేళ ఉపవాసం కేవలం పాప క్షమాపణ కోసం మాత్రమే అయితే, మరి ఎస్తేరు, మొర్దెకై, యూదుల ఉపవాసం ఎందుకు ఉన్నట్టు? మంచి ప్రశ్న. నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రశ్న ఇది. గఫూర్ గారు, ఆజ్ఞకి చరిత్రకి తేడా ఉందా లేదా? ఆజ్ఞ అంటే కమాండ్, చరిత్ర అంటే హిస్టరీ. ఓకే, లేవీకాండం 16వ అధ్యాయంలో నేను చూపించినటువంటి లేఖన భాగం ఆజ్ఞ, కమాండ్. మీరు కోట్ చేసినటువంటి ఎస్తేరు, మొర్దెకై, యూదుల ఉపవాసం అనేది హిస్టరీ. క్రైస్తవులమైన మనమే లేదా బైబిల్ పాఠకులమైన మనమే ఆజ్ఞని పాటిస్తాం, చరిత్రని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. చరిత్ర ప్రామాణికం కాదు. ఇలా జరిగింది అని చెప్పేది చరిత్ర. అది ప్రామాణికం కావలసిన అక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో అది మనకు మాదిరి కావచ్చు, కానీ ప్రామాణికం కావలసిన అక్కర్లేదు. జాన్ పాల్ గారు వ్యాఖ్యానిస్తూ బైబిల్లో ఆజ్ఞకు చరిత్రకు తేడా ఉందా లేదా అని అడిగారు. ఇంకా ముందు కాబోలు ఆయన మాట్లాడుతూ ఎస్తేరు, మొర్దెకై వాళ్ళు ఉపవాసం చేశారని నాకు తెలియదా? బైబిల్లో ఆ విషయాన్ని చదవకుండానే ఉంటానా? ఇంకా ఉపవాసం గురించి నేను బైబిల్లో చదవలేదా? బైబిల్ అంతా చాలాసార్లు చదివాను అన్నట్లుగా ఆయన చెప్పారు. ఇక్కడ నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నాను. జాన్ పాల్ గారు, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. అనుకోకుండా కంటపడినటువంటి ఒక వీడియో క్రింద నేను కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ కొరకు ఒక వీడియో చేసి పలుమార్లు నా పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యానంలో, మీరు ఒక పాస్టర్ అయ్యుండి బైబిల్ చదవకుండా వర్తమానాలు ఇస్తున్నారని, అంతటి అమాయకుడనని నా గురించి మీరు ఎలా అనుకున్నారు? మీరు బైబిల్ చదవలేదని నేను అనలేదే. నా ఉద్దేశం ఏంటంటే, మీరు చేసినటువంటి వ్యాఖ్యానం నాకు కాదు, నా అభిప్రాయానికి కాదు, బైబిల్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాను. అందులో భాగంగా ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణ నిమిత్తమే కాదు అని చెబుతూ, ఎస్తేరు, మొర్దెకై అనేవారు యూదులు ఉపవాసం చేశారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తన యొక్క వ్యాఖ్యానంలో ఉపవాసం గురించి వ్యాఖ్యానించారు అని ఆ కామెంట్లో నేను చెప్పాను. నాకు బైబిల్లో హిస్టరీ ఏంటో, దేవుని యొక్క కమాండ్స్ ఏంటో, ఇంకా పారాబుల్స్ ఏంటో నాకు తెలియదని మీరు అనుకుంటున్నారు. నాకు హిస్టరీ ఏంటో, కమాండ్స్ ఏంటో, ఇంకా పారాబుల్స్ ఏంటో, నేను కూడా బైబిల్ చదివాను. గత 30 సంవత్సరాలుగా నేను కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాను. మీరు బైబిల్ చదవడం లేదని నేను అనుకోలేదు, మీరు పొరపాటుగా అభిప్రాయపడ్డారు. కానీ నాకు చరిత్ర, కమాండ్స్ నాకు తెలియదని మీరు పొరపాటు పడుతున్నారు. దయచేసి జాన్ పాల్ గారు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ముందుకు విందాం. కావాల్సిన అక్కర్లేదు. గఫూర్ గారు, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మిగిలిన వ్యక్తులు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది.
ఏమని అర్థమైందంటే మీరు చెప్పిన దాన్ని ఇంకా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారని అర్థమైంది. ముందుకు విందాం. బైబిల్లో ఏది కమాండ్, ఏది ప్రాఫెసీ, ఏది స్టేట్మెంట్, ఏది హిస్టరీ అనేటువంటి తేడా చాలా మందికి అర్థం కావట్లేదు. కమాండ్ అంటే ఖచ్చితంగా దాన్ని మనం చేసి తీరాలి. బైబిల్లో ఏది కమాండ్, ఏది స్టేట్మెంట్, ఏది హిస్టరీ అనేది తెలుసుకోకుండానే ఒక సేవకుడు సేవ చేయగలుగుతాడా? ప్రాఫెసీ అంటే భవిష్యత్తులో ఇలా జరగబోతుందని దేవుడు చెప్పేది, దాన్ని మనం మార్చలేదు. స్టేట్మెంట్ అంటే ఒక విషయాన్ని ఇలా జరిగింది, జరుగుతుంది అని చెప్పడం స్టేట్మెంట్. అది చరిత్ర, హిస్టరీ. హిస్టరీ అంటే వీళ్ళ జీవితంలో ఎలా జరిగింది, వీళ్ళ జీవితంలో ఎలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది అంటూ చెప్పేదాన్ని చరిత్ర అంటారు. కమాండ్ అనేది ప్రామాణికం, కానీ హిస్టరీ అనేది ప్రామాణికం కావాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అది మనకు మాదిరిగా ఒక మోడల్ లాగా ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు, కానీ ప్రామాణికం అయితే కాదు. అవును, కమాండ్ అనేది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. హిస్టరీ అనే దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన, చేయాల్సిన, ఏవైతే చేయకూడదో అవి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా సంఘానికి ఉంది. మరలా చెప్తున్నాను, కమాండ్స్ అనేవి మనం ఖచ్చితంగా చేయాలి. హిస్టరీ నుండి, స్టేట్మెంట్స్ నుండి మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. సరే, ఇంకా విందాం. క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేంటంటే లేవీకాండ 16వ అధ్యాయంలో మీరు పాపాలు క్షమించమని వేడుతూ మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకుంటూ, అంటే భోజనం మానేసి ఉపవాసం ఉండాలి దేశమంతా 7వ నెల 10వ తారీఖు అన్నది కమాండ్, ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇప్పుడు చరిత్ర ఏంటో చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో ఉపవాసం ఉండమని మోర్దెకై చెప్పాడు ఎస్తేరుకి. ఎస్తేరు గ్రంథం అన్నది ఒక నెగిటివ్ టోన్లో వ్రాయబడినటువంటి పుస్తకం. అందుకని ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ కూడా మనకి దేవుడు అనేటువంటి పదం కనిపించదు. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షంగా తను చూపించదలుచుకోలేదు ఎస్తేరు గ్రంథంలో. ఎస్తేరు చేసింది మనకు రోల్ మోడల్ కాదు, మోర్దెకై చేసింది మనకు రోల్ మోడల్ కాదు, యూదులు చేసింది మనకు రోల్ మోడల్ కాదు. జాగ్రత్తగా వినండి, చాలా సెన్సిటివ్ టాపిక్ చెప్తున్నాం మీకు అర్థం కావడానికి. ఎస్తేరు అందాల పోటీలో పాల్గొనింది. ఆ అందాల పోటీలు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అందాల పోటీలు లాంటివి కాదు, ఇంతకంటే మరి దారుణమైనటువంటి అందాల పోటీలు. ఇంతకంటే మరి దారుణమైన అందాల పోటీలని మీరు ఎలా వ్యాఖ్యానించారు? ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు, మొర్దెకై, యూదులు చేసినటువంటి ఉపవాసం గురించి జాన్ పాల్ గారు తన వీడియోలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. విందాం. ఎస్తేరు గ్రంథంలో ఉన్న ప్రతీది క్రైస్తవుడికి ఆచరింపదగినది కాదు. ఎస్తేరు గ్రంథంలో ఉన్న ప్రతీది క్రైస్తవునికి ఆచరింపదగినది కాదు. సరే, ఇంకా ఎస్తేరు ఉపవాసం చేసింది, మొర్దెకై ఉపవాసం చేసింది, యూదులు ఉపవాసం చేసింది. దేవుడు ఉపవాసం చేయమన్నాడని కాదు, వాళ్ళకై వాళ్ళు ఉపవాసం ఉన్నటువంటి ఉపవాసం. అది దేవుడు చేయమన్న ఉపవాసం కాదు, వాళ్ళకై వాళ్ళు చేసినటువంటి ఉపవాసం. వాళ్ళు చేసినటువంటి ఉపవాసం దేవుని ఆజ్ఞకు లేదా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదా? అది ప్రశ్న. దేవుని యొక్క చిత్తానికి యూదులు చేసినటువంటి ఉపవాసం కానీ, మొర్దెకై చేసిన ఉపవాసం కానీ, ఎస్తేరు చేసినటువంటి ఉపవాసం కానీ, వారి విడుదలకు ప్రభు సన్నిధిలో ఉపవసించి వారు మొర్రపెట్టినటువంటి విధానం కానీ అది తప్ప, అది పొరపాట? అది మనకెలా మాదిరికరం అవుతుంది?
ఒకవేళ మీకు ఉపవాసం ఉండాలి అనిపిస్తే ఖచ్చితంగా ఉండండి. దేనికోసం? లేవికాండం 16వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగా పాప క్షమాపణ కోసం ఉపవాసం ఉండండి. ఒకవేళ యూదులు ఎస్తేరు గ్రంథంలో ఉపవాసం లేకుండా ప్రార్థన చేసి ఉంటే దేవుడు రక్షణ ఇచ్చి ఉండేవాడా, ఇచ్చి ఉండకపోయేవాడా? ఊహా సంబంధమైనటువంటి ప్రశ్న ఎందుకు? అసలు వాళ్ళు ఉపవాసం చేసి ఉండకపోతే అనే ప్రశ్న ఎందుకు? వాళ్ళు ఉపవాసం చేశారు కదా, చేసినటువంటి ఉపవాసం దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదా? కాదు కదా. దేవుడే కదా ఆ యొక్క యోధా జనాంగాన్ని హామాను యొక్క కుట్ర నుంచి కాపాడింది. దేవుడే కదా వీరు చేసినటువంటి ఉపవాసం ద్వారా మొర్ర విని దేవుడు కాపాడాడు. గఫూర్ గారు మీరు సమాధానం చెప్పండి. ఒకవేళ ఎస్తేరు గ్రంథం, గఫూర్ గారు మీరు సమాధానం చెప్పండి. ఆ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవానికి మీరు చేసినటువంటి ప్రసంగానికి ఇంకా సపోర్ట్ చేసుకుంటూ ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే చేయాలి, కానీ ఇక దేనికోసం, మన యొక్క శ్రమల నుండి విడుదల కోసం కానీ, మన యొక్క వ్యాధుల నుంచి విడుదల కోసం కానీ, మన యొక్క శోధన నుంచి విడుదల కోసం కానీ మనం ఉపవాసం చేయనక్కర్లేదు అని మీరు ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యానానికి నేను పరిపూర్ణంగా వ్యతిరేకిస్తూ, అదే వీడియోలో మీరు మాట్లాడినటువంటి భాష, గౌరవప్రదమైనటువంటి భాషను బట్టి నేనెంతో అభినందిస్తూ ఇంకా విందాం. యూదులు కానీ, మొర్దెకై కానీ, ఎస్తేరు కానీ ఉపవాసం లేకపోయి ఉంటే దేవుడు వారిని విడిపించేవాడా లేకపోతే అప్పగించేవాడా? దేవుడు విడిపించాలి అని అనుకుంటే విడిపిస్తాడు. ఇక్కడ మన ప్రశ్న, వారు ఉపవాసం లేకపోతే దేవుడు విడిపిస్తాడా విడిపించడా అనేది కాదు కదా. వారు ఉపవాసం ఉన్నారు, దేవుడు వారిని ప్రాణ సంకటము నుంచి విడిపించాడు. వారు ఉపవాసం ఉండడం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకమా? అది మన ప్రశ్న. వారు ఉపవాసం లేకపోయి ఉంటే, వారు ఉపవాసం ఉండకుండా ఉంటే దేవుడు వారిని విడిపిస్తాడా విడిపించడా అనేది ప్రశ్న కాదు ఇక్కడ. అసలు అది ప్రశ్నే కాదు. ఖచ్చితంగా దేవుడు విడిపించేవాడే. దేవుడు విడిపిస్తాడు. ఎస్తేరు ఒకవేళ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉండకపోయి ఉంటే దేవుడు యూదుల్ని రక్షించేవాడా రక్షించకపోయేవాడా? మీరు ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు వేసి ఉన్నటువంటి విషయాన్ని మరొక్కసారి ప్రక్కదోవ పట్టిస్తున్నారని నా అభిప్రాయం. సరే, ఇంకా ముందుకు విందాం. ఖచ్చితంగా రక్షించేవాడే. ఎస్తేరు గ్రంథం ఏం చెప్తుందంటే, యూదులు చాలా నమ్మకంగా ప్రవర్తించారు కాబట్టి దేవుడు వారికి రక్షణ ఇచ్చాడు అని కాదు చెప్తున్నది. ఎస్తేరు గ్రంథం ఏం చెప్తుందంటే, యూదులు నమ్మకస్తులు కానప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు, తన వాగ్దాన ప్రజల్ని కాపాడుకునేవాడు అన్ని సందర్భాల్లో. ఎస్, నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ దేవుడు విడిపించాడు. దానికి ఎవరు విభేదించడం లేదే. దేవుడు మనతో సహా ఎవ్వరూ నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ మనల్ని విడిపించి రక్షించి కాపాడుతున్నాడు. ఇక్కడ మన ప్రశ్న, ఉపవాసం ఉన్నటువంటి మొర్దెకై, ఎస్తేరు, యోధులు వారు చేసినటువంటి ఉపవాసం దేవుని చిత్తానికి వ్యతిరేకమా? కాదు కదా. వారు ఉపవాసం చేసిన తర్వాత ఆ ఉపవాసం దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే దేవుడు మరొక విధంగా వారితో మాట్లాడి ఉండేవారు కదా. అలా మాట్లాడకుండా దేవుడు వారిని విడిపించాడు కదా, కాపాడాడు కదా, దేవుడు వారిని సంరక్షించాడు కదా. వారి అవిధేయతను సూచిస్తున్నట్టుగా వదిలిపెట్టి వారు అవిధేయులు అయినప్పటికీ దేవుడు వారికి నమ్మకంగానే ఉన్నాడు. ఎందుకంటే ఎస్, అవిధేయులైనా నమ్మకస్తులు కాకపోయినా దేవుడు తన కృపా బాహుళ్యాన్ని కనపరిచి యూదుల్ని, ఎస్తేరు, మొర్దెకైని
కాపాడాడన్న మాట వాస్తవమే. అదే సమయంలో మొర్దెకై, ఎస్తేరు యూదులు చేసినటువంటి ఉపవాస ప్రార్థనలను, మొరలను చెవులు గల నా దేవుడు విన్నాడు అనే మాట కూడా వాస్తవమే. వారు ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు అన్న మాట కూడా వాస్తవమైనటువంటి విషయమే. ఎస్తేరు గ్రంథంలో రాయబడ్డాయే అవి చారిత్రక సంఘటనలు. మరైతే క్రైస్తవులు పూరీము అనేటువంటి పండుగను ఆచరించట్లేదే. యూదులు విడుదల పొందిన తర్వాత పూరీము అనే పండుగను ఆచరించారు కదా. జాన్పాల్ గారు, పూరీం అనేటువంటి పండుగ గురించి మీరు మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ ఉపవాసం అనేటువంటి సందర్భం గురించి మాట్లాడుకుంటున్నాం. ఉపవాసం ఉంటే పూరీము కూడా ఆచరించాలి కదా అంటున్నారు. అసలు ఉపవాసం ఏ నెలలో ఏ రోజున యూదులు ఆచరించారో దేవుడి యొక్క ఆజ్ఞ కదా అది. అదే రోజున క్రైస్తవులు పాపక్షమాపణ నిమిత్తం ఆచరిస్తున్నారా? లేదు కదండి. పూరీము ఆచరించాల్సి వస్తే ఉపవాసం అనేది కూడా పాప క్షమాపణ నిమిత్తం ఏ రోజు ఏ నెలలో యూదులు ఆచరించారో అలాగే మనం కూడా అదే రోజు అదే నెలలో ఆచరించాలి కదా. ఏ క్షణమునైనా మీరే చెప్పారు కదా, ప్రతిరోజు పాప భారం ఉంటే ప్రతిరోజు ప్రతి నెల సంవత్సరం అంతా మనం ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు దగ్గర సమాధాన పడవచ్చు అనే విషయాన్ని మీరు వ్యాఖ్యానించారు కదా. వెరీ గుడ్, చాలా మంచిగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే కాదు, మన యొక్క ఈ జీవిత పయనంలో అనేక విషయాల కొరకు ఉపవాసం అనేటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి అనేది ప్రభు అయిన యేసయ్య యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యపు సారాంశము. ఇంకా ముందుకు విందాం. మరి మనం ఆచరించట్లేదే. మనం ఎందుకు ఆచరిస్తాం తప్ప పూరీం అనే పండుగని మనం ఎందుకు ఆచరించట్లేదు క్రైస్తవులంగా? కపూర్ గారు, మీకు అర్థమవుతుందా? అర్థమైంది సార్, నాకు అర్థమైంది. పూరీము అనేది మనం ఎందుకు ఆచరిస్తాం? మనం యూదులం కాదు కదా. అసలు లేవీకాండంలో ఉపవాసం ఉండమన్నది ఎవరిని? ఉపవాసం ఉండమన్నది దేవుని ప్రజలైనటువంటి యూదులను. మోషే అహరోనుల ద్వారా దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ మనకి సంబంధించినటువంటి ఆజ్ఞగా మీరు ఎలా పరిగణిస్తున్నారు? పూరీము మనం ఆచరించాలంటే యూదులైనటువంటి వారికి మాత్రమే ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉపవాసం వరకు మనం ఆచరించాలని, పూరీము మాత్రం మనం ఆచరించక్కర్లేదని, ఉపవాసము ఆచరిస్తున్న మీరు పూరీము ఎందుకు ఆచరించరని మీరు ప్రశ్నిస్తున్నారు. అర్థమైందా గఫూర్ గారు అంటున్నారు. అర్థమైందండి. అసలు ఉపవాసం చేయమన్నది యూదులను కదా. అలాంటిది మనం ఎందుకు ఉపవాసం చేయాలి? ఆ మాటకు వస్తే నేను చేయకూడదని వ్యాఖ్యానించడం లేదు. ఉపవాసం పాప క్షమాపణ నిమిత్తం చేయాలి. క్రొత్త నిబంధనల గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తముతో పాటుగా అనేకమైనటువంటి అంశాలు కొరకు మన జీవితాలలోనికి వచ్చినటువంటి అనేక దెయ్యపు కార్యాలు మన జీవితాల నుండి బయటకు వెళ్ళగొట్టడానికి అవసరమైతే మన యొక్క శరీరం కృషించేటట్లుగా, మన యొక్క శరీరం మన యొక్క దేహం మనకి సహకరించేటట్లుగా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి ప్రార్థన చేయాలి అన్నది బైబిల్ యొక్క సారాంశం పాస్టర్ గారు. నాకు అర్థమైందండి. మీకు అర్థమైందా లేదో నాకు తెలియదు. కానీ ఎస్తేరు, మొర్దెకై యూదులు చేసిన ఉపవాసాన్ని మనం ఎందుకు పాటించకూడదని మీరు అడిగారు కదా. మరైతే ఆ ఉపవాసాన్ని పాటించి వచ్చిన విడుదలకి గుర్తుగా పూరీము అనే పండుగను వాళ్ళు ఆచరించారు కదా చివరి అధ్యాయంలో. మరి మనం ఎందుకని ప్రతి సంవత్సరం పూరీము అనే పండుగ ఆచరించట్లేదు? పూరీం అనే పండుగ ఆచరించాలంటే వారి కొరకు ఏ నెలలో ఏ రోజున ఇలాంటి ఉపవాసము చేయాలో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు కదా. ఆజ్ఞను కూడా పాటించాలి కదా. మనం ఎప్పుడు పడితే అప్పుడు
పాపక్షమాపణ నిమిత్తం కూడా పశ్చాత్తాపడి ఉపవాసం ఉండడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఏది ఆజ్ఞ ఏది చరిత్ర అన్నది మనకు తేడా తెలియాలి. జాన్పాల్ గారు, మీరు చెప్పారు కదా బైబిల్ నేను చదివానని. నేను కూడా చదివాను. 30 సంవత్సరాలుగా బైబిల్ని చదువుతూ బైబిల్ని బోధిస్తూ ఉన్నాను. చరిత్ర ఏంటో, ఆజ్ఞలేంటో, స్టేట్మెంట్స్ ఏంటో నాకు కూడా అవగాహన ఉంది. అవేమీ అవగాహన లేకుండానే నేను కామెంట్ పెట్టలేదు. మరీ చెప్తున్నాను, ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణ నిమిత్తమే కాదు, మన జీవితాలలో అనేక అంశాల కొరకు ఉపవాస ప్రార్థన చేయడం అనేది క్రొత్త నిబంధన గ్రంథము కూడా 100% సపోర్ట్ చేస్తోంది. ఆజ్ఞను పాటించకపోతే పాపం. చరిత్రని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. చరిత్ర అన్నది ఆజ్ఞ కాదు, అది పాటించకపోతే పాపం అనేదానికి. ఇకపోతే యూదులు, ఎస్తేరు కానీ మోర్దెకై కానీ యూదులు కానీ ఉపవాసం ఉన్నారు కదా ఎస్తేరు గ్రంథంలో. ఇంతకీ ఏమని ప్రార్థన చేశారు వాళ్ళు? ప్రతి యూదుడు ఉపవాసం ఉంటున్నాడు అంటే పాప క్షమాపణ కోసమే ఉపవాసం ఉంటాడు. ఇంకొక దానికి ఉపవాసం ఉండలేడు యూదుడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తారీఖు వాళ్ళు పాప క్షమాపణ కోసం ఉపవాసం చేస్తారు కాబట్టి, దేశమంతా చేస్తారు కాబట్టి, వాళ్ళు తమను తాము ఎప్పుడైనా కడుపు మార్చుకుంటున్నారు అంటే పాప క్షమాపణ కోసమే. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 7వ నెల 10వ తారీఖున యూదులు ఉపవాసం కేవలం పాప క్షమాపణ నిమిత్తమే దేశమంతా చేస్తారు. అది వాస్తవమే. కానీ మనం ప్రభువులోనికి వచ్చిన మనం, క్రీస్తులోనికి వచ్చిన మనం 7వ నెల 10వ దినాన మాత్రమే ఉపవాసం ఉండము. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేరేపించిన అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి విసులుబాటు, అలాంటి దేవునికి దగ్గరయ్యేటువంటి అవకాశం ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి వారు చేసినటువంటి ఉపవాసానికి, మనం చేస్తున్నటువంటి ఉపవాసానికి, ఏమండి, వారు చేసినటువంటి ఉపవాసానికి, మనం చేస్తున్నటువంటి ఉపవాసానికి ఇక్కడ ప్రత్యేకించి పోల్చి పాప క్షమాపణ నిమిత్తము మాత్రమే ఉపవాసం చేయాలి, మిగతా వారు చేసేది చాలా తప్పు అని వ్యాఖ్యానించే మీ వ్యాఖ్యలతో ఇప్పటికీ నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఉపవాసం ఉండవలసింది పాప క్షమాపణ కోసం మాత్రమే. మిగిలినటువంటి దైనందిన జీవితంలో వచ్చేటువంటి అవసరాలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, వీటన్నింటి విషయంలో మామూలుగా ప్రార్థన చేసినా సరిపోతుంది. ఉపవాసం అంటే ప్రార్థన చేయాల్సిన అక్కర్లేదు. మామూలుగా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎస్, కాదని ఎవరన్నారు? కానీ పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఒక విశ్వాసి, ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది పొరపాటు కాదు, తప్పు కాదు, దేవుని చిత్తానికి వ్యతిరేకం కాదు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమయ్యి ఉపవాసం ఉన్నందుకు నరకానికి వెళ్ళిపోతాడు అనేటట్లుగా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఉపవాసం లేకపోయినా దేవుడు ఆలకిస్తాడు అని మీరు అంటున్నారు కదా. అసలు మనం అడగక ముందే, ప్రార్థన చేయక ముందే మనకి అవసరతలు ఏమున్నాయో కూడా దేవునికి తెలుసు. అలాంటప్పుడు ప్రార్థన చేయక్కర్లేదు కదా. ప్రార్థన మాత్రం ఎందుకు చేయాలి? దేవునికి తెలుసు కదా. మనం అడగక మునిపే మనకి ఏమి అవసరం ఉన్నాయో ఆయనకి తెలుసు. కాబట్టి ఇంక ప్రార్థన మాత్రం ఎందుకు చేయాలి? ప్రార్థన చేయాల్సి వస్తే ఉపవాసం కూడా చేయడం తప్పు కాదు. ఉపవాసం కూడా అవసరమైతే చేయొచ్చు. అది వ్యక్తిగత తీవ్రతను బట్టి, వ్యక్తిగత పరిస్థితుల తీవ్రతను బట్టి, వ్యక్తిగత అవసరాలను బట్టి, ఆ వ్యక్తి అనుభవిస్తున్నటువంటి పాప భారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా విందాం. ప్రార్థన చేసినా సరిపోతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఉపవాసం ఉంటున్నాం అనుకో, ఉపవాసం అనే దానికి అర్థం అనేది వ్యర్థం అయిపోతుంది. తమ్ముడు తాము దుఃఖపరుచుకుంటూ ప్రార్థన చేయవలసింది పాప క్షమాపణ కోసం దేవుడు చెప్పిన తర్వాత కూడా, ఆజ్ఞ రూపంగా చెప్పిన తర్వాత కూడా, ఈ మనల్ని మనం దుఃఖపరుచుకునేటువంటి విషయాన్ని పట్టుకొచ్చి మిగిలిన విషయాలకు మనం ఆపాదించడం ప్రారంభిస్తే
ఒకానొక రోజుకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ గల్లంతైపోయి మనం పెట్టుకున్నటువంటి నియమాలే వెలుగులోకి వస్తాయి. ఎలాగైతే అసలు దేవుడు పాప క్షమాపణ నిమిత్తము మాత్రమే అనే పదప్రయోగం ఎక్కడుందండి? అసలు ఆ పదప్రయోగమే లేదు బైబిల్లో. పాప క్షమాపణ కొరకు మాత్రమే అనే పదప్రయోగం బైబిల్లో ఎక్కడుంది? లేదు కదా. మీరు మాత్రమే అనే మాట మీరు యాడ్ చేశారు. పాప క్షమాపణ నిమిత్తము వారు ఉపవాసం ఉన్నారు. పరిసయ్యులు సద్దుకయ్యులు తమ పితరుల పారంపర్యాచారాన్ని గైకొనడానికి దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారో అలా. ఎస్, పరిసయ్యులు తదితరులు వారు ఆచారం ప్రకారంగా ఉపవాసం ఉన్నారు. అలా చేయకూడదు. ఈ రోజుల్లో కూడా సంఘాలలో ఆచారం ప్రకారంగా ఉపవాసాలు ఉంటున్నారు. అది చేయకూడదు. కానీ పాప క్షమాపణ నిమిత్తము మాత్రమే ఉపవాసం ఉండాలి అనేటువంటి వ్యాఖ్యానం పొరపాటు. మీ యొక్క పరిస్థితుల శ్రమల తీవ్రత అధికమైనప్పుడు ఆటోమేటిక్గా భోజనం మానేసి దేవుని సన్నిధిలో ఏడవడమే ఉపవాసం అండి, ఏమీ కాదు. ఉపవాసం అంటే ప్రత్యేకించి అదొక వ్రతం కాదు. ఉపవాసం ఉండాలని అనుకోవడం, వాడికి తినబుద్ధి కాదు, తినడు, వాడి ఇంట్లో ఉండడం కంటే తినకుండా ఉన్నాడు, అదే సమయంలో దేవుని సన్నిధిలో మొర్ర పెడతాడు, అదే ఉపవాసం. ఏదో ఒకరోజు పండుగ ఆచరించినట్లుగా ఆచరించడం కాదు. ఉపవాస కూడికలను పెడుతున్నారు. నేను కూడా వర్తమానాలకు ఇవ్వడానికి వెళ్తాను. అక్కడ వాళ్ళు భోజనాలు చేస్తారు. ఒక 100 మంది ఉంటే 70 మంది 80 మంది భోజనాలు చేస్తారు. ఒక 20 మందో 10 మందో ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండడానికి ఇష్టపడిన వారు ఉంటారు, ఉపవాసం ఉండడానికి ఇష్టపడలేనటువంటి వారు మీరు వ్యాఖ్యానిస్తున్నట్లుగా అలాంటి మనసు కలిగినటువంటి వాళ్ళు తింటారు. నష్టమే ఉంది. అది దేవుని చిత్తముకి వ్యతిరేకం కాదే. దేవుడు ఉపవాసం అంటే ఏ కండిషన్లో చెప్పాడో ఆ కండిషన్కి దాన్ని మనం పాటించినప్పుడు దాని గాంభీర్యం అలాగే నిలిచుంటది. అలా కాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ ఉపవాసాన్ని బయటికి లాగేసి నాకు వచ్చిన శ్రమకు ఉపవాసాన్ని తగిలించి ఉపవాసాన్ని చేస్తూ ఇలా వెళ్ళిపోతున్నాను అనుకో, ఎవడికి వాడు చేస్తూ వెళ్ళిపోయాడు అనుకో, ఒకనొక రోజుకి ఉపవాసం అనేది పాపక్షమాపణకు సంబంధించింది అనేది గల్లంత అయిపోయి, ఉపవాసం అంటే మనకి ఏదైనా ఒక దేవుని దగ్గర నుంచి ఫేవర్ కావాలంటే, ఒక మేలు కావాలి అంటే ఉపవాసం చేస్తే దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతాడు అనేటువంటి మన సొంత ఆలోచన ఉనికిలోకి వస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం నిజంగానే అది ప్రశ్నించదగినటువంటి విషయం. ఉపవాసం తప్ప వేరే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి ఉపవాసమే ఉంటాడు. ఎస్తేరు మొర్దెకై యూదులకి వారు దేవుని సన్నిధిలో దేవుని కాళ్ళు పట్టుకుని అడగడం తప్ప, మొర్ర పెట్టడం తప్ప, ఈ టైంలో భోజనం ఎలా చేస్తామరా, ఈ టైంలో ఆకలి ఎలాగేస్తుందిరా, ఈ టైంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుని మొర్ర పెట్టుకుందాం, క్షమించమని అడుగుదాం, విడిపించమని అడుగుదాం, కాపాడమని అడుగుదాం అని చెప్పి వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో చాలా మందిలో ఉన్నట్టుగా కాబట్టి ఆచారంగా ఉండకూడదు. ఉపవాసం అనేది మనల్ని మనం దుఃఖపరుచుకుంటూ ప్రభువును వేడడం అనేది పాప క్షమాపణకు మాత్రమే సంబంధించింది. ఆజ్ఞపూర్వకంగా లేవీకాండం 16వ అధ్యాయంలో ఇక్కడే నా తీవ్రమైన అభ్యంతరం. పాప క్షమాపణకు మాత్రమే అనే పదం ఎక్కడుందో చెప్పండి. ఆ వ్యాఖ్యానం బైబిల్లో ఎక్కడుంది? పాప క్షమాపణకు మాత్రమే ఉపవాసం మీరు ఉండాలి, ఇక దేనికి ఉండద్దు అని చెప్పి ఎక్కడ ఉందండి? అసలు లేదు కదా. కానీ క్రైస్తవులు ప్రతి మొండి సమస్యకి ఉపవాసాన్ని ప్రయోగించడం ఆనవాయితీగా మలుచుకున్నారు. ఎస్, మొండి సమస్యకు, గండు సమస్యకు, కఠినమైన సమస్యకు ఒక మార్గం ఉపవాసం. చూద్దాం. కాబట్టి ఇలాంటి ప్రతిదానికి ఉపవాసం అని తమకు ఇష్టం వచ్చినట్టుగా బోధించుకునేటువంటి ఈ క్రైస్తవ సమాజంలో
తమకిష్టమొచ్చినట్టు బోధిస్తున్నటువంటి ఈ క్రైస్తవ సమాజం ఎవరిని గురించి ఈ వ్యాఖ్యానం చేశారో తెలియదు కానీ లేవికాండ 16వ అధ్యాయంలో ఉన్న మూలాన్ని నేను చెప్పినప్పుడు క్రైస్తవ సమాజానికి కొంచెం కొత్తగా అనిపించడం వింతేమీ కాదు. ఇకపోతే గఫూర్ గారు రాసినటువంటి ఈ ప్రశ్నలో రెండో భాగం ఏంటంటే యేసుక్రీస్తు వారు నేను అడిగిన రెండో ప్రశ్న మాత్రమే జరిగే క్రియను గురించి ఏమని చెప్పారు. ఇక నేను అడిగినటువంటి రెండో ప్రశ్నకు సమాధానం ఆయన చెప్తున్నారు. నేను అడిగినటువంటి రెండో ప్రశ్న ఏంటంటే దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్ళి నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల అవుతుందా అని చెప్పినప్పుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినటువంటి యేసయ్య శిష్యులతో అంటాడు, ఉపవాసము వలననే ఇలాంటి కార్యాలు జరుగుతాయి, మరి దేని వలనను కాదు అని చెప్పి యేసయ్య తానే వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యానం నేను ఆ కామెంట్లో కోట్ చేస్తే దానికి సమాధానం జాన్ పాల్ గారు ఏమంటున్నారు విందాం. ఇకపోతే గఫూర్ గారు రాసినటువంటి ఈ ప్రశ్నలో రెండో భాగం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఉపవాసం వలన మాత్రమే జరిగే క్రియను గురించి ఏమని చెప్పారు మార్కు 9:29 అంటూ ఇలాంటి దయ్యం అనేది ప్రార్థన వలన ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే పోతుందని యేసుప్రభు చెప్పాడు కదా. మరి ఉపవాస ప్రార్థన అనేది కొన్ని రకాల దయ్యాలను వెలగొట్టడానికి కూడా ఉపయోగపడుతుందని యేసుప్రభు చెప్పాడు కదా అనేటట్టుగా ఈయన రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడు. మంచిది. అయితే గఫూర్ గారు అక్కడ కొన్ని ప్రాచీన ప్రతులలో అని రాయబడింది. కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం వలనే కానీ అని రాయబడింది, కానీ అన్ని ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం అనేది మెన్షన్ చేయబడలేదు అని అక్కడే ఉంది కదా. యేసు ప్రభు వారు ఆయనే స్వయంగా ఉపవాసము వలనను మాత్రమే అని వ్యాఖ్యానించిన చోట మీరేమంటున్నారు కొన్ని ప్రాచీన ప్రతులలో అని ఉంది, అన్ని ప్రాచీన ప్రతులలో లేదు అని వ్రాయబడింది అని అంటున్నారు. అసలు కొన్ని ప్రాచీన ప్రతులలో ఉన్న యేసు ప్రభు వ్యాఖ్యానించిన మాటేనాది, లేదంటే యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట కాకుండా కొన్ని ప్రాచీన ప్రతులలో ఆయన మాట్లాడినట్లుగా ఆయన వ్యాఖ్యానించినట్లుగా ముద్రించారా? కొన్ని ప్రాచీన ప్రతులలో ఉన్నమాట వాస్తవమే, అక్కడే ఉంది. కొన్ని ప్రాచీన ప్రతులలో వ్రాయబడిందని, కొన్ని ప్రాచీన ప్రతులలో వ్రాయబడినటువంటి ఆ మాట ఉపవాసము వలనను మాత్రమే ఇలాంటివి జరుగుతాయని చెప్పి యేసు ప్రభు చెప్పిన ఆ మాట వాస్తవమా కాదా? మరి మిగిలినటువంటి స్వార్థలో ఉపవాస ప్రార్థన వల్లే గాని అని అంటాడు కదా అని అంటే ఇది డిబేటబుల్ కాంటెక్స్ట్. ఓకే, ఎక్కడైతే యేసు ప్రభు ఉపవాసం వలన మాత్రమే అని వ్రాసారో, ఎక్కడైతే యేసు ప్రభు ఉపవాసం వలన మాత్రమే అని వ్యాఖ్యానించడం గురించి సువార్తల్లో రాశారో అది డిబేటబుల్ అంటున్నారు. ఎక్కడైతే ఎస్తేరు గ్రంథంలో వాళ్ళు ఉపవాసం ఉండి ఉండకపోతే అనేటువంటి ఊహాజనిత ప్రశ్నను మాత్రం పరిగణనలోనికి తీసుకుంటున్నారు. జాన్ పాల్ గారు, నేనేమని వ్యాఖ్యానించనండి, ఇంకా నా బోటు వాడికి ఇలాంటి కౌంటర్ వీడియోస్ చేయడం కానీ డిబేట్స్ చేయడం కానీ ఇష్టం ఉండదు. వీటిలోనికి నేను రాను. ఇక మీదట కూడా మీరు ఏదైనా నా మీద వీడియో చేసినా స్పందించడానికి ఇష్టపడడం లేదు. ఏంటి జాన్ పాల్ గారు, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఆ మాట కొన్ని ప్రాచీన ప్రతులలో అని వ్రాయబడింది. ఆ మాట అవాస్తవమా? బైబిల్లోంచి తొలగించాల్సినటువంటి వ్యాఖ్యానమా? పదాలా అవి? కాదు కదా. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలే కదా. చూడండి ఇంకేమంటున్నారు. కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం వల్లనే గాని అని వ్రాయబడింది, కానీ అన్ని ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం అనేది మెన్షన్ చేయబడలేదు అని అక్కడే ఉంది కదా. మీరు కోట్ చేసిన రెఫరెన్స్లోనే ఉంది కదా. మరి మిగిలినటువంటి స్వార్థలో ఉపవాస ప్రార్థన వల్లనే గాని అని అంటాడు కదా అని అంటే ఇది డిబేటబుల్ కాంటెక్స్ట్. ఓకే, ఏం డిబేట్ చేయాలి పాస్టర్ గారు దీని మీద? కొన్ని ప్రాచీన ప్రతులలో అని ఉంది, వాస్తవమే. అంటే మీ ఉద్దేశం ఈ మాట అనకుండా, ఈ మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాడకుండా కొన్ని ప్రాచీన ప్రతులలో యేసు ప్రభు వ్యాఖ్యానించినట్లుగా ముద్రించారా? దానికోసం డిబేట్ చేయాలా? ఇంతకీ కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఉందా లేకపోతే అన్ని ప్రాచీన ప్రతుల్లో ఉందా?
అనేది డిబేటబుల్ కాంటెక్స్ట్ ఇది. ఇకపోతే ఇక్కడ యేసు ప్రభు ఉపవాస ప్రార్థన వల్లనే గాని అని అన్నాడని మిగిలిన సువార్తలు మనం చూసినా సరే దాని అర్థం ఏంటంటే దేవుడి మీద కంప్లీట్ గా డిపెండ్ అయితే కానీ, దేవునికి కంప్లీట్ గా సరెండర్ అయితే కానీ ఇలాంటి దయ్యాలు వెళ్ళగొట్టడం సాధ్యం కాదని యేసు చెప్పాడు. ఎందుకంటే ఎస్, నేను అదే అంటున్నాను, దేవుని మీద కంప్లీట్ డిపెండ్ అవ్వాలి అని అంటున్నాను. పాప క్షమాపణ నిమిత్తమే కాదు, అన్ని విషయాలలో దేవుని మీద డిపెండ్ అవ్వాలి, దేవుని మీద డిపెండ్ అవ్వాలి. ఆ పై వచనాలు మనం చదివినప్పుడు నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు మాట్లాడతాడు. అవును, నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటే అక్కడ అపోస్తలులు నమ్మారనా నమ్మలేదనా? వీళ్ళు వెళ్ళగొట్టలేకపోయారంటే వీళ్ళ నమ్మకం సన్నగిల్లింది అనే కదా అర్థం. అసలు అపోస్తలులు మేడ గదిలో వారు తిరిగి దేవుని యొక్క ఆత్మ పొందేంత వరకు పరిపూర్ణతలోనికి రాలేదు. వారి పేరుకి అపోస్తలులుగా పిలువబడ్డారు. వారు దేవుని యొక్క శిష్యులు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా పేరుకైతే పిలువబడ్డారు, కానీ వారి పరిపూర్ణతలోనికి రాలేదు కదా. కాబట్టి నమ్మువానికి సమస్తం సాధ్యమైన పైన యేసు చెప్పాడు అంటే వీళ్ళ నమ్మకం ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేంతగా లేదు అని అర్థం. కాబట్టి నమ్మువానికి సమస్తము సాధ్యమనే వ్యాఖ్యానం ఉంది. కాబట్టి ఇక్కడ కొండ వెళ్ళి అక్కడ పడు, ఇక్కడ చెట్టు వెళ్ళి అక్కడ పడు అని నమ్మువానికి సమస్తము సాధ్యం అనేది దానికి అప్లై చేయడం కుదురుతుందండి? కుదరదు కదా. నమ్మకం అనేది ఏ విషయాల్లో ఎంతవరకు నమ్మాలి, ఏ విషయాలలో మనము ప్రార్థన చేయాలి, ఏ విషయాలలో కన్నీటి ఉపవాస ప్రార్థన చేయాలి అనే ఆ ఆత్మ జ్ఞానం ప్రభువారు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దీని గురించి ప్రత్యేకించి మీరొక వీడియో నేనొక వీడియో చేయాల్సినటువంటి అవసరమే లేదు. మీరు వేషధారుల ఉపవాసం అనేటువంటి ఆ వీడియోలో మీరు కేవలము ఉపవాసం అనేది పాపక్షమాపణ నిమిత్తము మాత్రమే అనే ఆ వ్యాఖ్యానం నేను చూసి ఉండకపోతే అసలు వీడియో చేసి ఉండేవాడిని కాదు కదా. దయ్యాన్ని వెళ్ళగొట్టేంతగా లేదు అని అర్థం. కాబట్టి దేవునికి కంప్లీట్ గా సరెండర్ అయితే ఇలాంటి మనం యేసు చెప్పాడు తప్ప మీరు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని తర్వాత వస్తే ఇలాంటి దయ్యాలు వెళ్ళిపోతాయి అనేటువంటి లిటరల్ మీనింగ్ కాదు. ఉపవాసం అంటే మనల్ని మనం దుఃఖపరుచుకుంటూ కంప్లీట్ గా దేవుడు ఇచ్చేటువంటి ఆ గ్రేస్ మీద, ఆ పాప క్షమాపణ మీదనే ఆధారపడతాం. కాబట్టి ఎస్, కంప్లీట్గా ఆధారపడాలి. శ్రమ అది వెళ్ళిపోవడానికి, దూరమైపోవడానికి ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకుని ఆయన్ని కనికరించమని అడగడం తప్ప కాదు కదండి. నమ్మకం తక్కువగా ఉంది ఈ విషయంలో అని యేసు చెప్తున్న సందర్భమే తప్ప కొన్ని రకాల దయాలు అలా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి, కొన్ని రకాల దయాలు చాలా మొండిగా ఉంటాయి. వాటి కోసం ప్రత్యేక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప అవి పోవు అని అర్థం కాదు. మరేమని అర్థం? అక్కడ డైరెక్ట్గా వ్రాయబడినటువంటి మాటకి ఏమని అర్థం? ఉపవాసం వలననే ఇలాంటివి పోతాయి అని అంటే ఉపవాసం వలన ప్రభు మనల్ని కనికరించి వాటి నుంచి విడిపిస్తాడు అని అర్థం. అది జటిలమైనప్పుడు, అది కఠినమైనప్పుడు, మన యొక్క పాప భారం మనం మోయలేనిదిగా మన యొక్క మనస్సాక్షిని నిందిస్తున్నప్పుడు, లేదా మన మీదకు వచ్చినటువంటి శ్రమలు, శోధనలు, కన్నీళ్లు విడిచేటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనకి తారసపడినప్పుడు వాటి నుంచి విడిపించబడడానికి ప్రార్థన ద్వారాను, కన్నీటి ప్రార్థన ద్వారాను, ఇంకా ఉపవాసము ద్వారా చేసేటువంటి ప్రార్థన ద్వారాను ప్రభు పాదాలు పట్టుకుని మొర్ర పెట్టుకోవడం అనేది దేవుని చిత్తానికి ఎలా వ్యతిరేకమవుతుంది పాస్టర్ గారు? ప్రార్థన చేస్తే తప్ప అవి పోవు అని అర్థం కాదు. కపూర్ గారు, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. నాకు అర్థం అవడం ఏంటండి జాన్పాల్ గారు? నాకు అర్థమైంది. మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే
ఉపవాసం అనేది కేవలము పాప క్షమాపణ నిమిత్తము మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తములో ఆయన యొక్క పాదాలు పట్టుకుని అనేక సమస్యల కోసం ఉపవసించి ప్రార్థన చేయడం అనేది తప్పు కాదు. అది దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనది కాదు. పైగా ఉపవాసము కేవలము పాపక్షమాపణ నిమిత్తము మాత్రమే అని ఎక్కడా లేదు. యేసయ్య తానే తన శిష్యులతో ఇటువంటి దెయ్యములు వెళ్ళగొట్టాలంటే ఉపవాస ప్రార్థన వలనను మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యను కూడా మీరు అనుమానాస్పదంగా చెప్పడం అనేది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. నా మనసు కలిచివేయబడుతుంది మీరు ఇలాంటి వ్యాఖ్యానం చేసినందుకు. గఫూర్ గారు, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సరే, ఈ విధంగా చెప్పారు. ఇక చివరిలో ఒక మాట వాడారు. కాబట్టి దేవుడు ఉపవాసం అని ఏ ఆజ్ఞకైనా దాన్ని ఇంక్లూడ్ చేశాడో అందులోంచి ఆ ఉపవాసాన్ని పీకి మనకు సంబంధించిన వాటిలో కలుపుకుంటూ పోకూడదు. మీరు పీకేస్తున్నారు జాన్పాల్ గారు. ఉపవాసం అనేది కేవలము పాప క్షమాపణ నిమిత్తము మాత్రమే అని మిగిలిన వాటి నుంచి మీరు పీకేస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. మరైతే చరిత్రలో చాలా మంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా అని అంటే అవి చారిత్రాత్మక సంఘటనలు. అవి మనకు స్టాండర్డ్ కాదు, ప్రామాణికం కాదు. తేడా. సరే, చారిత్రాత్మక సంఘటనలు, చరిత్ర. అసలు యేసు ప్రభు వారు ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం ఏముందండి? బాప్తిసం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నారా లేదా? ఆయన పాపక్షమాపణ నిమిత్తమే ఉపవాసము అనేది దేవుని యొక్క ఆజ్ఞ అయితే యేసు ప్రభు వారిలో ఏ పాపం ఉన్నదని ఆయన పాపక్షమాపణ నిమిత్తం ఉపవాసం 40 రోజులు ఉండాలి? ఎందుకు ఉండాలండి? ఆయన మాదిరిగా ఉన్నాడు. సైన్స్ ప్రకారంగా కూడా నేను మాస్టర్ డిగ్రీ సైన్స్ చదువుకున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. 40 రోజులు ఒక మనిషి ఏమీ తినకపోయినా చచ్చిపోడు. లోపల అప్పటికే ఉండేటువంటి క్రొవ్వు పదార్థము కరిగి మనిషి బ్రతికే ఉంటాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు భోజనం చేయకపోవడం వల్ల బెక్కముఖం వేసుకుని అంత బిల్డప్ ఇచ్చేయాల్సినటువంటి పని లేదు. నీరసం వస్తుంది. నేను కూడా 40 రోజులు గతంలో ఉపవాసం ఉన్నటువంటి అనుభవాలు నాకు కూడా ఉన్నాయి. ఉపవాసం అనేది చేయడం ద్వారా మనిషి 40 రోజులు ఉపవాసం చేయడం ద్వారా చచ్చిపోడు సైన్స్ ప్రకారంగా. పైగా యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మీరు చెప్పినట్లే ఉపవాసం అనేది పాప క్షమాపణ నిమిత్తమే అయితే యేసు ప్రభు వారు ఎందుకని ఉపవాసం ఉండాల్సి వచ్చింది? ఆయన మాదిరికరంగా ఉన్నారు అని నేను వ్యాఖ్యానించాను కదా. అప్పుడు మీరు అడుగుతారు, బహుశా యేసు ప్రభు చేసిన ప్రతిదీ మనం మాదిరిగా చేయగలమా? ఆయన సిలువ ఎక్కాడు, మనం సిలువ ఎక్కగలమా అని బహుశా మీరు ప్రశ్నించినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే ఆయన చేసింది ప్రతిదీ మనం చేయలేం. కానీ మనము మాదిరికరంగా ఉండడానికి ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అన్న మాట వాస్తవం. అవి మనకు స్టాండర్డ్ కాదు, ప్రామాణికం కాదు. తేడా అర్థమైంది మీకు ఇంతసేపు నేను చెప్పేది? ఏది స్టాండర్డ్ కాదు, ఏది ప్రామాణికం కాదు? యేసు ప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారు అన్న మాట వాస్తవం కదా, ప్రామాణికం కదా? మనం 40 రోజులు ఉపవాసం ఉండి తీరాలి అని నేను వ్యాఖ్యానించడం లేదు. అసలు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత ఒక్కరోజు ఉపవాసం ఉండకపోయినా పరలోకం వెళ్తారు, ఉపవాసం ద్వారా మాత్రమే పరలోకం వెళ్తారు అని చెప్పి బైబిల్ అక్కడ చెప్పలేదు. ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఒక్కరోజు లేకపోయినా మనం పరలోకం వెళ్తాం. అయితే ఉపవాసం ఉండి మన యొక్క సమస్యల కోసం ప్రభు పాదాల దగ్గర గోజాడి మొర్ర పెట్టడం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది కానే కాదు. అది దేవుని చిత్తమే. యేసు ప్రభు వారే ఉపవాసం ఉన్నారు. ఆజ్ఞ వేరు, చరిత్ర వేరు. కమాండ్ అండ్ హిస్టరీ, ఇది హిస్టారికల్ ఈవెంట్. ఇది నీకు మోడల్గా పనికొస్తే కొన్ని సందర్భాలు తీసుకోవచ్చు, కానీ ఇది ప్రామాణికం కాదు. దీని మీద మనం ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఏదైతే
అది మనం పరిగణలోకి తీసుకోవాలో మీరు వద్దంటున్నారు దాన్ని. ఓకే, ఆజ్ఞ అయితే మనం ఎప్పుడు దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిందే. ఆజ్ఞ 7వ నెల 10వ తారీఖున ఉపవాసం ఉండాలి అనే ఆజ్ఞ పరిగణలోకి తీసుకోవాలంటే అలాగే తీసుకోవాలి. అసలు దానికి రాజీ పడేదానికి లేదు, తప్పించుకునేదానికి లేదు. అవును. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 వచనం నుంచి 12వ వచనాన్ని వేషధారుల ఉపవాసం అంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో దీన్ని వివరించాను. నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్న దాన్ని పక్కన పెట్టేసి మీరు ఏదో మనసులో పెట్టుకొని దాన్ని మీరు ప్రశ్న రూపంలో రాశారు. మీరే ఇక్కడ తీవ్రంగా నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఏదో మనసులో పెట్టుకుని, జాన్ పాల్ గారు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, మీ కొరకు నేను ఏదో మనసులో పెట్టుకోవాల్సినటువంటి అవసరత నాకేమొస్తుందండి? వాస్తవానికి మీ ప్రసంగాలు ఇంతకు ముందే బహుశా 2ో 3ో విన్నాను. ఈయన ఒక దైవజనుడు అనుకున్నా, అంతకు మించి నాకేమీ తెలియదు మీ గురించి. ఓకే, మీరు నన్ను మీ మనసులో ఏదో పెట్టుకుని ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందండి జాన్ పాల్ గారు? అసలు అలా అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ గురించి నేను మనసులో ఏదో పెట్టుకుని కామెంట్ చేయాల్సినటువంటి అవసరత ఏమొస్తుంది చెప్పండి నాకు. ఏదో మనసులో పెట్టుకుని బైబిల్ వ్యాఖ్యానం చేసేటువంటి ఆ వీడియో క్రింద అనాలోచితంగా కామెంట్ పెట్టేటువంటి ఇల్లిటరేట్ అనుకున్నారా నన్ను? మెచ్యూరిటీ లేని వ్యక్తి అనుకున్నారా నన్ను? ఆధ్యాత్మిక పరిపక్వత లేనటువంటి వ్యక్తిని అనుకున్నారా నన్ను? జాన్ పాల్ గారు, మీరే కాదు చాలా మంది క్రైస్తవులు కూడా, చాలామంది క్రైస్తవుల గురించి నాకు తెలియదు. నేనైతే మనసులో ఏదో పెట్టుకుని ఆ కామెంట్ చేయలేదు, ఇష్టపూర్వకంగానే చేశాను, కావాలనే ఆ కామెంట్ చేశాను. నాకు ఇప్పటికీ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాను. ఇంతకుముందు చూసిన 2-3 వీడియోల గురించి ఎందుకని వ్యాఖ్యానించలేదు? అద్భుతంగా వాక్యం చెప్పారు. కానీ నేను చూసినటువంటి ఈ వీడియోలో తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయదగ్గ వ్యాఖ్యానం మీరు చేశారు. ఉపవాసం కేవలం పాపక్షమాపణ నిమిత్తము మాత్రమే, ఓన్లీ అనేటువంటి పదప్రయోగం చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నా. నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అన్నదాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నాకు కూడా తెలుసు ఎస్తేరు గ్రంథంలో ఉపవాసం జరిగిందని, యోనా గ్రంథంలో ఉపవాసం జరిగిందని, మిగిలినటువంటి చాలా సందర్భాల్లో ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేశారని నాకు కూడా తెలుసు. బైబిల్లో ఉన్నాయి ఆ సందర్భాలన్నీ. కానీ తెలుసు, తెలియదని నేను అన్నానా? మీకు తెలుసు, తెలియదని నేను అనలేదే. ఆ ప్రతి సందర్భానికి అది ఏ కాంటెక్స్లో రాయబడింది, ఏ సందర్భంలో రాయబడ్డాయి అవి అనేదానికి కూడా నాకు ఎక్స్ప్లెనేషన్ తెలుసు. గుడ్, మంచిదే కదా, చాలా సంతోషం. నేను ఈ యెషయా గ్రంథాన్ని మాత్రమే చదివి, లేవికాండాన్ని మాత్రమే చదివి బైబిల్ టీచ్ చేయట్లేదు. మొత్తం బైబిల్ని చాలాసార్లు చదివి చాలా లోతుగా అర్థం చేసుకుని దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతుతో క్రైస్తవ ప్రపంచానికి కొన్ని లోతైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి లేఖన మర్మాలు చెప్తూ ఉన్నాను. పాస్టర్ గారు, మీరు బైబిల్ చదవలేదని, యెషయా గ్రంథం తప్ప మిగిలినటువంటి ఉపవాసం గురించినటువంటి సందర్భాలు మీరు బైబిల్లో చదవలేదని నేను అనుకున్నానని మీరు ఎలాగనుకున్నారు? ఎలా అనుకున్నారు అసలు? నేను అనుకోవడం లేదు, అలాగే ఇప్పటికి కూడా అనుకోవడం లేదు. మీరు చదివే ఉంటారు, కానీ మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యానంలో కేవలము, ఆ వీడియో అంతా కాదు, కేవలము ఉపవాసం అనేది పాపక్షమాపణ నిమిత్తము మాత్రమే అనే ఒక్క విషయంలోనే నా అభ్యంతరం అంతే. ఇక వేషధారుల ఉపవాసం అన్నారు కదా, ఉపవాసం చేసేటప్పుడు వేషధారులుగా బిల్డప్ ఇస్తారు కదా, అదంతా చాలా చక్కగా వివరించారు. దేవుడు ఇచ్చినటువంటి తలాంతుతో, ఇది నా జ్ఞానం కాదు. అవును, ఎవరికైనా, నాకైనా అంతే. ఉపవాసం అనే దాన్ని ప్రతి దానికి ముడిపెట్టి వ్యర్థపరుస్తున్నారు కాబట్టి అనేక మంది పాస్టర్లు వ్యర్థపరచడం తప్పు,
ఆచారంగా ఉపవాసం ఉండడం తప్పు. ఉపవాస కూడికలు వెళ్ళినప్పుడు కూడా మనం ఇదే కదా చెప్తాం, ఆచారంగా ఉపవాసం ఉండొద్దు అని చెప్తాం. ఒకవేళ అక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, ఉపవాసం లేకుండా తినేసి వచ్చిన వాళ్ళకి కూడా అవసరమైనటువంటి వర్తమానాలు ఇస్తాం. మరి స్వార్థం కోసం అలాంటి ఎవరి స్వార్థం కోసం? నాకు అర్థం కాలేదు. ఎవరి స్వార్థం కోసం? ఉపవాసం ఉండాలని వ్యాఖ్యానించేటువంటి నాలాంటి సేవకుల స్వార్థమా, లేదంటే ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసుకుని మొర్ర పెట్టుకునేటువంటి విశ్వాసుల యొక్క స్వార్థమా? ఎవరి స్వార్థం? వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల నుంచి క్రైస్తవాన్ని విడిపించేదానికి ఉపవాసం మూలాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఉపవాసం అనేది మన పాప క్షమాపణ నిమిత్తము అతి ప్రధానమైనది. దానితో పాటుగా అనేకమైనటువంటి విషయాల కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసించి ప్రార్థన చేయాలి, దెయ్యములను వెళ్ళగొట్టాలి అనే యేసుప్రభు యొక్క వ్యాఖ్యానముతో పాటుగా యేసుప్రభు తానే ఉపవాసం అన్నటువంటి విషయాలు ఆధారం చేసుకుని మనం యేసుప్రభు యొక్క శిష్యులుగా, సంఘముగా ఉపవాసం ఉండడం అనేది చేయొచ్చు. మీరు ఒకవేళ ఉపవాసం ఉండకపోతే ఉండకపోండి, నష్టమేమి లేదు. ఉపవాసం ఉండేవాళ్ళని మీరు ఉండొద్దు ఉపవాసం అని చెప్పి మీరు ప్రేరేపించేటట్లుగా వ్యాఖ్యానం చేయడం అనేది నా తీవ్రమైన అభ్యంతరం. కానీ మిగిలిన సందర్భాల పట్ల నాకు అవగాహన లేదు అని అర్థం కాదు. కాబట్టి ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు కొంచెం అది నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుందా, లేకపోతే ఒక పాజిటివ్ థింకింగ్ ఇస్తుందా చదివే వ్యక్తికి అన్నది మీరు గమనిస్తూ కామెంట్ చేయండి. మిమ్మల్ని నెగిటివిటీ చేయాలని నేను ఎక్కడ కుట్రపూరితంగా కామెంట్ చేయలేదు. ఇప్పటికీ చెప్తున్నాను, మీ మీద నాకు నెగిటివిటీ ఎందుకు రావాలి? అసలు కారణం ఏముంటుంది? మిమ్మల్ని నేను ఒక్కసారి కూడా చూడలేదు కదండి. మనం ఒక్కరిని ఒకరు ఒక్కసారి కూడా ఎదురు పడలేదు. మీ మీద నాకు ఎందుకని నెగిటివిటీ చేయాలని నేను అనుకుంటాను? ఇదే కామెంట్ కనుక మీరు Q2 అయిపోయిన వ్రాసి కామెంట్ రాసి ఉంటే కనుక అది నాకు సంతోషాన్ని ఇచ్చేది. ఎందుకంటే మిమ్మల్ని సంతోష పెట్టడం కోసమని కాదు నా కామెంటు. మీరు చేసినటువంటి వ్యాఖ్యానం నా అభిప్రాయమే కాదు, దేవుని యొక్క వాక్యానికి సమాంతరంగా లేదు అనే అభిప్రాయం తెలియజేయడానికి మాత్రమే. ఈ వ్యక్తి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి నేను దీనికి సమాధానం చెప్పాలనేటువంటి నాకు ఒక మంచి అభిప్రాయం వచ్చిండదు. అలా కాకుండా మీకు ఈ సందర్భాలు ఇప్పుడు నా మీద మీకు మంచి అభిప్రాయం లేదనుకుంటా. మిమ్మల్ని ఎలా ప్రశ్నించినందుకు నా మీద మీకు మంచి అభిప్రాయం లేదనుకుంటా. ఓకే, ఎందుకు తెలియదు, ఈ సందర్భాలు తెలియకుండా మీరు దీన్ని మాట్లాడేటట్టుగా మీరు కామెంట్ డైరెక్ట్ గా రాయడం ద్వారా అది కొంచెం నన్ను కించిపరిచినట్టుగా అనిపించింది. జాన్ పాల్ గారు, మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు, నాకు అవసరత కూడా లేదు. నేను ఏదో చిన్న సేవకుడిని, చిన్న పరిచర్య చేసుకుంటున్నటువంటి సంఘ కాపర్ని. నాకు ఎందుకు వస్తుంది చెప్పండి అలాంటి అవసరత? ఎందుకు వస్తుంది? కాబట్టి మీకు ఏదైనా ప్రసంగం విన్నప్పుడు అనుమానం వస్తే Q2 అని రాసి దాన్ని అనుమానం రూపంలో ప్రశ్న రూపంలో రాయండి, నేను దాన్ని తీసుకుని సమాధానం చెప్పాను. అలా కాకుండా మీరు నేరుగా ఇలా కామెంట్ చేయడం ద్వారా దాన్ని చదివే వ్యక్తుల్లో కూడా ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. అదే Q2 అని రాశాడు. జాన్ పాల్ గారు, మీరు డైరెక్ట్గా ప్రసంగంలోనే ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణ నిమిత్తము మాత్రమే అని ప్రసంగమే చేస్తే అది సంఘం అంతటికీ నెగిటివిటీ కదండి. నేను చేసినటువంటి కామెంటు మీకు నెగిటివిటీగా అనిపిస్తుంది, కానీ మీరు చేసినటువంటి ఆ ప్రసంగం యావత్తు తెలుగు క్రైస్తవం ఎవరైతే చూస్తారో వాళ్ళకి నెగిటివ్గా వాళ్ళు తీసుకుంటారు కదా. ఉపవాసం ఇంక ఉండక్కర్లేదేమో, ఉపవాసం అక్కర్లేదేమో అని వాళ్ళు తీసుకుంటారు కదా. మిగిలిన వ్యక్తులు దానికి సమాధానం చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు, లేదా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ డైరెక్ట్ గా మీరు ఇలా నీకు ఈ విషయాలు తెలియదా అనేటట్టుగా మీరు రాయడం ద్వారా ఏమో. నేను అలా అనుకోలేదు, మీకు ఈ విషయం కూడా తెలియదా అని అనుకోలేదు. ఈ విషయాలు ఇలా ఉన్నాయని తెలిసినా కానీ
మీరెందుకని అలా వ్యాఖ్యానిస్తున్నారు అని ప్రశ్నించాను అంతే. అంటే చదివే వ్యక్తుల్లో ఒక అనుమానం క్రియేట్ అవుతుంది, ఒక నెగిటివ్ వే అనేది స్టార్ట్ అవుతుంది. నేను కూడా అదే అంటున్నాను. విశ్వాసులందరిలో ఉపవాసం ఇక కేవలము పాపక్షమాపణ నిమిత్తం మాత్రమే ఉండాలి, ఇక దేనికోసం ఉపవాసం ఉండక్కర్లేదు అని అనుమానం వ్యక్తం అవుతుందని భయపడి నేను ఆ వ్యాఖ్యానం చేశాను. ప్రేమలో అవును జాన్పాల్కి ఈ విషయం తెలీదా అనేటట్టుగా. సరే జాన్పాల్ గారు, నాకు ఇలాంటి ఇంకొక ఫోన్ దగ్గర పెట్టుకుని అది వినిపించి మరలా దానికోసం వ్యాఖ్యానం చేసి ఇది నా మనస్తత్వానికి కాస్తంత క్రొత్తగా ఉందండి, ఇది నాకు అలవాటు లేని పని, నేను చేయలేను కూడా, నేనేదో దేవుని యొక్క సేవలో ఆయన యొక్క సంఘాన్ని వాక్యం చేత పోషిస్తూ ఏదో పిలువబడిన చోటకి వెళ్ళి దేవుని యొక్క సేవలో వాడబడుతూ చిన్న సేవకుడినండి. మీరు చేస్తున్నటువంటి ఈ అంశం నిమిత్తం నాకు మిగతా అంశాలన్నీ నాకు అనవసరం, నాకు తెలియదు కూడా. ఈ అంశం నిమిత్తం ఉపవాసం అనేది కేవలము పాప క్షమాపణ నిమిత్తము మాత్రమే, ఇక మన యొక్క శ్రమల కోసం, స్వస్థత కోసం, శోధన కోసం, కష్టాల కోసం, మన యొక్క పరిస్థితులు తీవ్రతరంగా ఉన్నప్పుడు వాటి నుంచి విడుదల కోసం ప్రభు పాదాలు పట్టుకుని ఉపవాసం ఉండడం అనేది దేవుని చిత్తం కాదు, అది చాలా ఘోరమైన పాపం అని చెప్పి, దేవుని చిత్తం కాదు అని చెప్పి మీరు వ్యాఖ్యానించడానికి నేను తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేను ముగిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు అంటపడి ఒకవేళ మీరు దీనికి మరొక వీడియో చేసినా నేను స్పందించదలుచుకోలేదు. వందనాలు. మీ అందరికీ ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు యొక్క కృప మనకు తోడైండునుగాక. ఆమేన్.